న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐఆర్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. డిసెంబర్ 1లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. వివిధ రాష్ట్రాల ఓటర్ల జాబితా సవరణ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణను సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. కేరళలో ఎస్ఐఆర్ ప్రక్రియను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను ఇవాళ సిజే సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యాతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, వివిధ రాష్ట్రాల ఓటర్ల జాబితాల సవరణను కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ నిర్వహణను నిలిపివేయాలంటూ కూడా ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అవడం జరిగింది. కేరళ రాష్ట్రంలో ఈ యొక్క భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పైన నేడు జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టడం జరిగింది. దీంట్లో అనేక అంశాలు కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ ఎస్ఐఆర్ ను నిర్వహించుకోవచ్చు అంటూ కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అయితే ఈ యొక్క ఈ ఎస్ఐఆర్ రివిజన్ కు అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేదు, దీంతో ఎటువంటి ప్రభావం ఉండదు అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సూచించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ యొక్క రాష్ట్రాల వారీగా జరుగుతున్న ఎస్ఐఆర్ లో అంటే ఏదైతే ఆ రాష్ట్రాల ఎలక్షన్స్ కి సంబంధించి రానున్న ఎలక్షన్స్ లో ఈ ఓటర్ల జాబితా సవరణ కోసం తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా ఎటువంటి అప్లికేషన్ ఫామ్స్ ని ఇప్పటికీ ఇటు ఆ పిటిషనర్స్ కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కాకుండా మామూలుగా ఎస్ఐఆర్ లో ఎటువంటి ప్రాతిపదికన ఈ యొక్క ఎస్ఐఆర్ ను నిర్వహిస్తున్నారన్న దానిపైన కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ని అడగడం జరిగింది. అయితే ఆ బిఎల్ఓల పైన కూడా అదన భారం పడదంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క అంశాలపైన కూడా లిఖితపూర్వకంగా డిసెంబర్ 1 వరకు ఈ యొక్క రిపోర్ట్ ను సమర్పించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కు సూచించడం జరిగింది. అయితే ఏ రాష్ట్రాలలో అంటే గత 20 సంవత్సరాలుగా కూడా ఇప్పటి వరకు ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణ జరగలేదు. అనేక రాష్ట్రాలలో ఈ ఓటర్ల జాబితా సవరణ జరగకపోవడం వల్ల ఇంకా అనేక మంది ఓటర్లుగానే ఉంటూ ఉన్నారు. కొంతమంది ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు. అటువంటి వారికి కూడా ఇంకా ఈ ఓటర్ల జాబితాలో తమ పేర్లు కనిపిస్తూ ఉండడంతో ఓటర్ల ప్రక్రియ అంటే నమోదవుతున్న ఓటింగ్ శాతము, అదేవిధంగా వాస్తవంగా ఉన్న ఓటర్ల సంఖ్య, వీటికి వ్యత్యాసం దీనివల్లనే వస్తుందన్నది కూడా ఈ యొక్క ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి ఎలక్షన్ కమిషన్ తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపైన కూడా విచారణ జరిపిన ధర్మాసనం డిసెంబర్ 2వ తేదీన మరోసారి వీటికి సంబంధించి ఆ పిటిషన్ పైన విచారణ జరుపుతాము. అలాగే దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాల్సిందిగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం జరిగింది. మాధవ్, రైట్, థ్యాంక్ యూ గోపి.